హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అండ్ అలాగే ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము. వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తి వివరాలు తెలుస్తాయి. అండ్ అలాగే కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఉంటుంది, లేదా మన యొక్క వెబ్సైట్లో ఇలాంటి జాబ్ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లిక్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. ముందుగా జాబ్ అప్డేట్స్ అయితే చూద్దాము. తెలంగాణ కేజీబీవీలో 394 టీచర్ పోస్టులు ఖాళీ. రాజ్యసభలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి వెల్లడి. తెలంగాణలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో 394 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ సహాయక మంత్రి జయంత్ చౌదరి తెలిపారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానము ఇచ్చారు. 2024 జూలై 19 నాటికి దేశంలోని 21 రాష్ట్రాల్లో 4130 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కేరళ, తమిళనాడులో ఒక్క టీచర్ పోస్టు కూడా ఖాళీగా లేదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 5639 కేజీబీవీలు మంజూరైతే 2024 మార్చి 31 నాటికి 5116 కేజీబీవీలు పనిచేస్తున్నాయని, ఇందులో 7.07 లక్షల మంది అమ్మాయిలు చదువుతూ ఉన్నారని తెలిపారు. ఇంకా 523 కేజీబీవీలు ఏర్పాటు చేయాల్సి ఉందని మంత్రి తెలిపారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గ్రూప్ 1లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం. టాప్ ర్యాంకర్లను జనరల్ కోటాలో ఎంపిక చేయాలి. మంత్రి మండలిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు. ఇక వివరాలు చూసినట్లయితే గ్రూప్ 1 మెయిన్స్కు 1:50 నిష్పత్తిలోనే అభ్యర్థులను ఎంపిక చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందని, దీనివల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీలకే అన్యాయం జరుగుతుందనేటువంటి విషయము తన దృష్టికి వచ్చిందని పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. బుధవారము శాసన మండలిలో ఆయన ఎమ్మెల్సీగా తొలిసారిగా మాట్లాడారు. టాప్ ర్యాంకర్లను జనరల్ కేటగిరీలో కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ కోటాలోకే తీసుకుంటున్నారని, దీని ద్వారా ఎక్కువ మంది అణగారిన వారికి, ముఖ్యంగా మహిళలకు అన్యాయం జరుగుతున్నదని తెలిపారు. యూపీఎస్సీ తరహాలో ఎంపిక చేస్తే ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాల అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 25,000 పోస్టులతో మెగా డిఎస్సిని ప్రకటించాలి, లేదంటే నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. 8 నెలలు గడిచాయి. 4 నెలల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు? మందబలంతో మా గొంతు నొక్కుతారేమో కానీ ఆర్టీసీ కార్మికుల హృదయాలను గెలవలేరు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హరీష్ రావు ఫైర్. ఇక ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఈ వివరాలు చూసినట్లయితే 25,000 పోస్టులతో మెగా డిఎస్సిని ప్రకటించాలి. ఎన్నికలకు ముందు 25,000 పోస్టులతో మెగా డిఎస్సి వేస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన తర్వాత మర్చిపోయారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. మెగా డిఎస్సిని ప్రకటించాలని, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, యూనియన్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ తెచ్చినటువంటి జీవో 29తో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరిగిందంటూ కూడా వాపోయారు. గ్రూప్ 1 విషయంలో జీవో 55 రద్దు చేసి కాంగ్రెస్ ప్రభుత్వము కొత్తగా తెచ్చినటువంటి జీవో 29తో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు మెయిన్స్లో 1:50 వద్ద పద్ధతిలో 1:50 పద్ధతిలో అభ్యర్థులను పిలుస్తున్నారని, ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వము జగన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 1:100 పద్ధతి పాటించారని గుర్తు చేశారు. అదేవిధంగా తెలంగాణలో కూడా 1:100 రేషియో చొప్పున అభ్యర్థులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. ఇక నెక్స్ట్ ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్ల వివరాలు చూసినట్లయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BISలో ఈ క్రింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో మొత్తము 16 ఖాళీలు ఉన్నాయి. స్టాండర్డ్ ప్రమోషన్ కన్సల్టెంట్స్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు.
ఎంబీఏ మార్కెటింగ్ లేదా ఎండబ్ల్యూఎస్తో పాటు అనుభవం ఉన్న క్యాండిడేట్స్ అయితే అర్హులు. పూర్తి వివరాలు www.bis.gov.in వెబ్సైట్ని విజిట్ చేసి తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎస్ఓసి మేనేజరు, ఫైర్వాల్ సెక్యూరిటీ స్పెషలిస్టు, నెట్వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్టు, ఎండ్ పాయింట్ సెక్యూరిటీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఈ ప్రకటన విడుదల చేశారు. ఇందులో 18 ఖాళీలున్నాయి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ ఆగస్టు 19. పూర్తి వివరాలకు www.pnbindia.in వెబ్సైట్ని విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన క్రింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఇందులో 56 ఖాళీలున్నాయి. పోస్టులు వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ ఇంజనీరు, ప్రాజెక్ట్ మేనేజరు, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీరు, ప్రోగ్రామ్ మేనేజరు, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఖాళీలున్నాయి. ఇక దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్లో చేసుకోవాలి. చివరి తేదీ ఆగస్టు 16. పూర్తి వివరాలకు careers.cdac.in వెబ్సైట్ని మీరు విజిట్ చేసి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఈనాటి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. ముందుగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బిట్స్ చూద్దాము. చందమామపై నీటి జాడలు, జాబిలి నుంచి తెచ్చినటువంటి మట్టిలో గుర్తించిన చైనా సైంటిస్టులు. చందమామపై నీటి ఆనవాళ్లు ఉన్నాయా అంటే నిజమేనని చెబుతున్నారు చైనా శాస్త్రవేత్తలు. జాబిలి నుంచి తీసుకువచ్చినటువంటి మట్టి నమూనాలను పరీక్షించగా జలం జాడ కనిపించిందని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. చైనా 2020లో ప్రయోగించిన చాంగే 5 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి నుంచి మట్టి నమూనాలను తీసుకువచ్చింది. దాదాపు 2 కిలోల మట్టి రాళ్ల నమూనాలను భూమిపైకి చేర్చింది. వీటిపై చైనా సైంటిస్టులు పరీక్షలు చేస్తున్నారు. ఈ నమూనాల్లో భారీ స్థాయిలో నీటి అలుములు ఉన్నట్లు గుర్తించారు. 2009లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన చంద్రయాన్-1 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడిపై నీటి ఆనవాళ్లు ఉన్నట్లు ఆల్రెడీ కనిపెట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఫేజ్ 2 బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ పరీక్ష సక్సెస్. దాదాపు 5,000 కిలోమీటర్ల దూర శ్రేణి శత్రు క్షిపణులను అడ్డుకునేటువంటి క్షిపణి రక్షణ వ్యవస్థను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది. ఫేజ్ 2 ప్రయోగ దశలో ఉన్నటువంటి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో పరీక్షించారు. వ్యవస్థ అన్ని పారామితులను ఖచ్చితత్వంతో సాధించిందని రక్షణ శాఖ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ముందుగా శత్రు క్షిపణి మాదిరిగా ఒక డమ్మీ క్షిపణిని మధ్యాహ్నము 4 గంటల 20 నిమిషాలకు ప్రయోగించారు. గగనతలను సముద్రతలంపై మోహరించిన సాయుధ రాడార్లు వెంటనే ఈ శత్రు క్షిపణి దిశను గుర్తించినటువంటి ఇంటర్సెప్టార్ వ్యవస్థను క్రియాశీలం చేశాయి. ఇందులోని ఫేజ్ 2 ఏడీఎండో అట్మాస్ఫిరిక్ క్షిపణి బయలుదేరి శత్రు క్షిపణిని విజయవంతంగా అడ్డుకుంది. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే చంద్రయాన్-3 ప్రాజెక్టుకు స్పేస్ అవార్డు. ఇస్రో చేపట్టినటువంటి చంద్రయాన్-3 ప్రాజెక్టుకు అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ స్పేస్ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును ఈ ఏడాది అక్టోబర్ 14న ఇటలీలోని మిలాన్లో జరగనున్నటువంటి 75వ అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ కాన్ఫరెన్స్ను పురస్కరించుకొని అందజేయనున్నారు. 2023 ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ను భారత్ విజయవంతంగా ఇస్రో ల్యాండింగ్ చేసింది. అమెరికా, చైనా, రష్యా తర్వాత చంద్రుడిపై కాలు పెట్టినటువంటి 4వ దేశంగా భారత్ అవతరించింది. ఇప్పటి వరకు ఏ దేశము వెళ్ళని చంద్రుని దక్షిణ ధ్రువం పైన దిగినటువంటి మొదటి దేశంగా చరిత్ర సృష్టించింది. 2 వారాల పరిశోధనలు సాగించేలా వీలుగా విక్రమ్ ల్యాండరు, ప్రజ్ఞాన్ రోవర్లను ఇస్రో రూపొందించింది. విక్రమ్ ల్యాండ్ అయిన తర్వాత లోపలి నుంచి బయటకు వచ్చినటువంటి ప్రజ్ఞాన్ రోవరు 100 మీటర్ల దూరం ప్రయాణించి అక్కడ సమాచారాన్ని సేకరించి ఆ తర్వాత ల్యాండరు, రోవర్లు స్లీప్ మోడ్లోకి వెళ్ళాయి. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మీరు పీడిఎఫ్లో చదువుకోవచ్చు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ వివరాలు చూసినట్లయితే 2010 నుంచి 2020 వరకు దేశంలో సుమారు 2.66 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం పెరిగినట్లు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO విడుదల చేసినటువంటి స్టేట్
ఫుడ్ అండ్ అగ్రికల్చర్ నివేదికలో పేర్కొంది. అటవీ శాతం పెరిగినటువంటి తొలి 10 దేశాల్లో మొదటి 2 స్థానాల్లో చైనా, ఆస్ట్రేలియాలు ఉన్నాయి. 3వ స్థానంలో భారత్ ఉంది. ఇక్కడ స్థానము గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత్ది 3వ స్థానము. ఆ తర్వాతి స్థానాల్లో చిలీ, వియత్నాము, టర్కీ, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, రొమేనియా ఉన్నాయి. చైనాలో 19,37,000 హెక్టార్ల మేరకు అటవీ విస్తీర్ణము పెరిగినట్లు రిపోర్టు తెలిపింది. ఆస్ట్రేలియాలో 4,46,000 హెక్టార్ల మేరకు అటవీ ప్రాంతము పెరిగింది. భారతదేశంలో నిర్వీర్యమవుతున్న నేలల్లో ఇన్నోవేటివ్ పద్ధతుల ద్వారా అటవీ విస్తీర్ణాన్ని పెంచుతున్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. చాలా వరకు దేశాల్లో అటవీ నిర్మూలన తగ్గినట్లుగా ఈ రిపోర్ట్ అయితే పేర్కొంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే నెంబర్ 1గా సింగపూర్ పాస్పోర్టు, 82వ స్థానంలో భారత్. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనదిగా సింగపూర్ పాస్పోర్ట్ నిలిచింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ నివేదిక ప్రకారము యూరోపియన్ దేశాలైనటువంటి ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ దేశాల కంటే సింగపూర్ పాస్పోర్టు అత్యంత శక్తివంతమైనదిగా అగ్రస్థానంలోకి వచ్చింది. ప్రస్తుతము సింగపూర్ పాస్పోర్టులో ప్రపంచంలో 195 దేశాలకు వీసా లేకుండానే వెళ్ళవచ్చు. భారత్ పాస్పోర్టు ఈ జాబితాలో 82వ స్థానంలో ఉంది. ఇండియా పాస్పోర్టుతో ప్రపంచంలోని 58 దేశాలకు వీసా లేకుండా వెళ్ళవచ్చు. 2024 జనవరిలో ప్రకటించినటువంటి జాబితాలో ఇండియా 80వ స్థానంలో ఉంది. ఈసారి 2 స్థానాలు దిగజారి 82వ స్థానానికి చేరుకుంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ప్యారిస్లో కరోనా కలకలము. ఆస్ట్రేలియా వాటర్ పోలో జట్టులో 5గురికి నిర్ధారణ. వివరాలు చూసినట్లయితే శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ప్యారిస్ ఒలింపిక్స్లో కరోనా కలకలం రేగింది. ఆస్ట్రేలియాకు చెందినటువంటి మహిళల వాటర్ పోలో జట్టులోని 5గురు క్రీడాకారులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు ఆ దేశ చీఫ్ డిమిషన్ అన్నా మేరిస్ తెలిపారు. అయితే తాము ప్రోటోకాల్ ప్రకారం నడుచుకుంటున్నామని, కరోనా సోకిన వారిని ఒలింపిక్ విలేజ్ నుంచి వేరు చేసి ఉంచామని ఆమె వెల్లడించారు. ఇక నెక్స్ట్ పేపర్ లీకేజీకి పాల్పడితే 5 ఏళ్ల జైలు, 10 లక్షల జరిమానా. వివరాలు చూసినట్లయితే బీహార్ అసెంబ్లీలో బిల్లు ఆమోదము. వివరాలు చూద్దాము. నీట్ యూజీ పరీక్ష సహా పలు పేపర్ లీకేజీలకు కేంద్ర బిందువుగా మారినటువంటి బీహార్ ప్రభుత్వము పోటీ పరీక్షల్లో అవకతవకలను అరికట్టేందుకు బుధవారము కఠినమైనటువంటి బిల్లును ఆమోదించింది. బీహార్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు 2024ను రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌదరి బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే బీహార్కు ప్రత్యేక హోదాను నిరాకరించడంతో ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. దీంతో వాయిస్ ఓటుతో ఈ బిల్లును ఆమోదించారు. ఈ బిల్లు ప్రకారం ఇక మీదట ఎవరైనా పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 లక్షల రూపాయల జరిమానా విధిస్తారు. అలాగే దోషులుగా తేలిన వారి ఆస్తులను అటాచ్ చేయడము, తొందరగా బెయిల్ కూడా పొందకుండా కఠినమైన నిబంధనలతో ఈ బిల్లును రూపొందించారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మీరు పీడిఎఫ్లో చదువుకోండి. ఇక నెక్స్ట్ నిపుణ న్యూస్ పేపర్లో జనరల్ స్టడీస్కి సంబంధించి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్కి థియరీ ఆర్టికల్ని అయితే పబ్లిష్ చేశారండి. దీని పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ అలాగే రీసెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్కి జీకే కరెంట్ అఫైర్స్కి బిడ్ బ్యాంక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.